హాయ్ అండి, నేను డాక్టర్ తేజస్విని రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, బృంగి హాస్పిటల్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హెచ్ఎంపివి వైరస్. అసలు హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి? ఇది 2019 కోవిడ్లో వచ్చినట్టు పాండమిక్ అనేది వస్తుందా మళ్ళీ అని చాలా మందిలో చాలా రకాల భయాలు ఉన్నాయి. హెచ్ఎంపివి వైరస్ అంటే హ్యూమన్ మెటానిమో వైరస్. ఇది ఒక పాత వైరస్ అండి. ఇది నెదర్లాండ్స్లో 2001లో కనిపెట్టారు. సో ఇది ప్రపంచమంతటా ఉన్న వైరస్. ఇది కొత్త వైరస్ ఏం కాదండి. ఇది కామన్గా ఎఫెక్ట్ చేసేది పిల్లలలో, అంటే లెస్ దెన్ 5 years, మరియు పెద్దలలో మోర్ దెన్ 65 years వాళ్ళలో ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. వీళ్ళు కాకుండా ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్ మరియు కోమోబిడిటీస్ ఉన్న పేషెంట్స్ లైక్ డయాబెటీస్, ఆస్తమా, సిఓపిడి, క్రానిక్ కిడ్నీ డిసీజ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో చాలా ఎఫెక్ట్ చేస్తుంది. హెచ్ఎంపివి వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మాస్క్ ధరించడం, ఫ్రీక్వెంట్ హ్యాండ్ శానిటైజేషన్, ప్రాపర్గా చేతులు కడుక్కోవడం, ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్ని విజిట్ చేయకపోవడం, ఇన్ కేస్ విజిట్ చేయాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తప్పనిసరి. మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి లక్షణాలతో కనపడినట్టయితే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే మీ బృంగి హాస్పిటల్స్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.